హైదరాబాద్ లో మరొక లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీ సాయి మణికంఠ రెసిడెన్సీలో ఉండే అక్బర్ పాటిల్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతని వయస్సు 39 సంవత్సరాలు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేస్తున్న అక్బర్ లిఫ్ట్ గుంతలో పడి బంతిని తీరానికి కాస్త వంగాడు. అదే టైంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకి అందిస్తారు. కిరణ్, సురారంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సురారంలోని కృష్ణనగర్లోని ఒక అపార్ట్మెంట్లో సెల్లార్లో బాల్ పడిన క్రమంలో ఓ వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్ అక్బర్ ఆ బాల్ తీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అతను మృతి చెందాడు. అతను బాల్ తీసిన క్రమంలో పైన లిఫ్ట్ ఆపరేట్ చేయడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి రావడం, సెల్లార్లోకి అతని తలపై పడడంతో స్పాట్లో మృతి చెందాడు. ప్రస్తుతానికి మనము ఎక్కడైతే ఘటన జరిగిందో ఒకసారి మనము ఎన్టీ ప్లే స్క్రీన్ పైన గమనిస్తా ఉన్నాం. మనం చూడొచ్చు ఈ లిఫ్ట్ ఎక్కడైతే ఉందో సూరారం పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనగర్ కాలనీలోని మణికంఠ అపార్ట్మెంట్ అంటారు. సో ఈ లిఫ్ట్ లో పడిపోయి ఆర్ఎంపీ వైద్యుడు అక్బర్ మృతి చెందడం అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లిఫ్ట్ గుంతలో బాల్ పడిందని తీయడానికి లిఫ్ట్ గుంతలోకి వెళ్లిన వ్యక్తిపై అదే సమయంలో లిఫ్ట్ పైన ఆపరేట్ చేయడంతో ఆ వ్యక్తి తలపై పడడంతో స్పాట్లోనే మృతి చెందాడు. అయితే సెల్లార్లో కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతున్న క్రమంలో బాల్ సెల్లార్లోకి వెళ్ళిన టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. సో మనతో పాటు మాట్లాడేందుకు ప్రత్యేక సాక్షులు వారితో మాట్లాడదాం. అసలు ఎలా జరిగిందంటే ఎన్ని గంటలకైనా? ఇది కేవలం బిల్డర్ తప్పిదం అండి. బిల్డర్ తప్పిదం వల్లే ఇది జరిగింది. మరి మేము చాలా అపార్ట్మెంట్లు చూసినాం కానీ ఏ అపార్ట్మెంట్లో కూడా ఈ రకంగా వదిలిపెట్టడం అనేది జరగలేదు. మరి ఆ బిల్డర్ ప్రస్తుతం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మరి ఇది ఈ ప్రమాదం జరగడానికి కారణం మాత్రం 100% బిల్డర్ అని చెప్పేసి మేము నమ్ముతాం. చాలా అపార్ట్మెంట్లు క్లోజ్ ఉంటుంది, ఈ సైడ్స్ అన్ని కూడా ఓపెన్ ఉన్నాయి. అది ఓపెన్ ఉండకూడదండి. అది ఎందుకు ఓపెన్ పెట్టాడు అనేది మరి మాకు కూడా అర్థం కావట్లేదు. మేము కూడా చాలా అపార్ట్మెంట్లు చూసాం, చాలా అపార్ట్మెంట్లో పనిచేసాం కానీ ఇది ఎందుకు ఓపెన్ పెట్టాడు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఎట్లా ఉంటాడు ఆయన చనిపోయిన వ్యక్తి అక్బర్? ఏం చేస్తుంటాడు మీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడి? డాక్టర్ అండి, ఆర్ఎంపీ డాక్టర్ చేస్తాడు, పక్కనే సేవ చేస్తాడు. మరి గరీబ్ వాళ్ళకి సేవ చేసే మనిషి ఆయన. మరి ఈ రోజు ఈ రకంగా జరగడం చాలా విషాదకరమైనది. అంటే ఏం జరిగిందంటే ఎన్ని గంటలకు అసలు ఏం జరిగింది? పిల్లలు ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, సో బాల్ పడింది అందులో. ఆ తర్వాత ఆయన మాకు తెలిసి మేము ఊహించిన ప్రకారం ఏంటంటే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు బాల్ దాంట్లో పడింది. పిల్లలు పిలిచి ఆయన్ని బాల్ దాంట్లో పడిందని చెప్పినప్పుడు బాల్ పడిందా లేదా చూద్దామని ఆయన తలకాయ పెట్టడం, ఇమీడియట్ గా పైనుంచి లిఫ్ట్ ఆడటం రెండు ఒకేసారి సరిపోయినాయి అని చెప్పేసి మేము ఊహించుకుంటాం. ఏ ఫ్లోర్ లో ఆపరేట్ చేశారంటే లిఫ్ట్ ఏ ఫ్లోర్ లో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చింది? మనకు ఐడియా లేదండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం వచ్చామండి. ఇన్సిడెంట్ జరిగి దగ్గర 3 o'clock అండి, 2:33. కాలనీ ప్రెసిడెంట్ గా ఆయన ముందుకు వచ్చాడండి, చెప్తున్నాడు నేను కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను. బిల్డర్ ఎక్కడున్నాడో ఏందో మాకైతే తెలియదు. బిల్డర్ ఇమీడియట్ గా రావాలని కోరుకుంటున్నాం. లిఫ్ట్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందో అయితే మాకు తెలియదండి. పబ్లిక్ మాకు అన్ని ఫోన్లు వస్తుంటే మేము వచ్చాం, పరిగెత్తుకుంటూ వచ్చాం. మేము ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఫోన్ చేస్తే మేము పరిగెత్తుకుంటూ వచ్చాం. సో సరిగ్గా కొద్ది నిమిషాల క్రితమే పిల్లలందరూ కూడా ఈ సెల్లార్లో క్రికెట్ ఆడుతున్న క్రమంలో బాల్ అనేది లిఫ్ట్ లో పడింది. ఆ బాల్ ని తీసేందుకు, అలాగే ఆ బాల్ ని గమనించేందుకు ఈ లిఫ్ట్ కు వెళ్లారు. ఈ లిఫ్ట్ కూడా ఓపెన్ ఉంది. సాధారణంగా లిఫ్ట్ అనేది 4 sides కూడా క్లోజ్ ఉంటుంది, కానీ ఈ లిఫ్ట్ మాత్రం సెల్లార్లో ఈ విధంగా 4 వైపులా కూడా ఓపెన్ అవ్వడం అనేది స్థానికంగా వచ్చి అపార్ట్మెంట్ వాసులు కూడా తీవ్ర అభ్యంతరంగా వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్ పైన కూడా చాలా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎందుకు ఓపెన్ పెట్టకుండా ఉండాల్సిందని చెప్పి. అయితే ఈ సెల్లార్లో బాల్ పడిన క్రమంలో బాల్ పడ్డప్పుడు ఆ బాల్ చూసేందుకు అలాగే బాల్ తీసేందుకు అతను ఇటు సైడ్ ఒరిగినప్పుడు పైనుంచి 5th floor నుంచి లిఫ్ట్ ఆపరేట్ అయిపోయి అతను తలపైన పడడం, స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. అయితే ఆ మృతుడు అక్బర్ స్థానికంగా ఆర్ఎంపీ వైద్యుడిగా తెలుస్తోంది. సో అతను ఏ విధంగా ఉన్నాడు, ఈ అంశంపై కూడా మనతో మాట్లాడేందుకు వారి టెనెంట్స్ కావచ్చు, అలాగే వారి బంధువులను వారితో మాట్లాడదాం. ఇది ఎన్ని గంటలకు జరిగిందని ఏమనండి? 2:43కి ఆ గ్యాప్లో జరిగిందండి. ఆ టైంలో ఈయన ఆర్ఎంపీ డాక్టర్ అక్బర్ పటేల్, ఈయన ఆర్ఎంపీ డాక్టర్. ఈయన తన క్లినిక్ నుంచి లంచ్ చేయడానికి ఇంటికి వచ్చాడు. ఆ టైంలో ఇక్కడ చిన్న పిల్లలు క్రికెట్ ఆడడం జరుగుతుంది. అయితే ఆ టైంలో ఇది చూడండి మీరు, ఇది ఓపెన్ ఉండడం వల్ల ఇలాంటి దానిలో పిల్లలు ఆడుతుంటే ఒక బాల్ పడ్డది. అయితే డాక్టర్ సాబ్ ఏమనుకోడు, లిఫ్ట్ మీద పోతుంది కదా, మీద పోతుంది, లిఫ్ట్ గ్యాప్ ఉంది అన్నట్టు ఆయన చేతేసిండు. అయితే ఆయన ఏం ఊహించుకోలేడు. లిఫ్ట్ మీద పోతూ వెయిట్ ఆయన తల మీద పడి ఇట్లా పడడం వల్ల ఆయన ఊహించుకొని సౌండ్ చేసే పొజిషన్ కూడా ఉండదు 10 secondsలలో. ఆ టైంలో ఆయన డెత్ అయిపోయింది. అవ్వడంతో ఇక్కడ ఫ్లాట్లో ఆయన ఉన్నోళ్ళు వచ్చి చూసేంత డెత్ కాలే అనుకున్నారు. అంటే ఇట్లా అయిందని ముట్టలేరు, ఇన్సిడెంట్ కదా ఎంతకైనా. అంతలా మేము వచ్చి చూసేంతవరకు మొత్తం బ్లడ్ పోతుంది, మొత్తం ఉంది. ఆ సిచ్యువేషన్ చూసి అనుకున్నాం మేము డెత్ అయిందని.
దాని తర్వాత ఇక బయటికి వచ్చినాం. వచ్చి బిల్డింగ్లో ఇక్కడ సూపర్వైజర్ ఉండే సార్, అవైలబుల్ ఉండే ఆ టైంలో, ఈ ఇన్సిడెంట్ టైంలో కూడా ఉండే సూపర్వైజర్ ఉండే, ఫ్లాట్స్ అయినా ఉండే, ఇక్కడ పిల్లలు ఉండే. అయితే సూపర్వైజర్కి అడిగినాం ఇది ఏంది అసలు ఇట్లా అయింది, ఇప్పుడు ఎవరు జిమ్మేయారి, బిల్డర్ ఎక్కడ ఉన్నారో ఆయనకు పిలవండి అని మాట్లాడుతున్నాం. అంతలో పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి సూపర్వైజర్కి తీసుకొని డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే బస్తీ వల్ల మాగిన వాళ్ళు మేము ఏమన్నా గొడవడుతున్నామా? ఆయనకి డాక్టర్కి 3 పిల్లలు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమవ్వాలి? దాని గురించి మాట్లాడడానికి మేము అడిగినాం. ఏం దాడి చేయలేము, ఏం తప్పు మాట్లాడలేము, బిల్డర్కి రమ్మని అట్లా మాట్లాడుతున్నాం. పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అయిపోయింది ఫోన్లే, బిల్డర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుండు. ఈ ఇన్సిడెంట్ మొత్తం సూపర్వైజర్ అప్డేట్ ఇస్తున్నాను నాకు, స్విచ్ ఆఫ్ చేసుకుండు. అంతలా పోలీసు వాళ్ళ ముందర మేము బాడీ తీసి మీద పెట్టినాం. ఇప్పుడు సూపర్వైజర్ ఇల్లు తెలియదు మాకు, మేము ఇక్కడ ఉంటాం బస్సులో, సూపర్వైజర్ ఇల్లు తెలియదు, బిల్డర్ ఇల్లు తెలియదు. మా తప్ప ఇప్పుడు మాకు సపోర్ట్ చేయాలంటే పోలీసే ఉంది. పోలీసు వాళ్ళు ఏమో జల్దీ కేసు క్లోజ్ చేద్దాం, బాడీ తీసుకొని వెళ్ళిపోదామని మాట్లాడుతుంది. దాని తప్ప మాకు సపోర్ట్ ఏం లేదు. సో మొత్తంగా కూడా బిల్డర్ నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా లిఫ్ట్కి సంబంధించి సెల్లార్లో 4 సైడ్స్ కూడా ఓపెన్ అవ్వడం, అలాగే బాల్ పడడం, ఆ బాల్ కోసమని ఆర్ఎంపీ డాక్టర్ అక్బర్ లోనికి వెళ్ళి తొంగి చూడడం, అదే సమయంలో లిఫ్ట్ ఆపరేట్ అవ్వడం, ఆ లిఫ్ట్ కూడా అది కాస్త తలపైన పడిపోవడం. సో అతను స్పాట్లోనే మృతి చెందడం అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కూడా ప్రస్తుతం అయితే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. డెడ్ బాడీని మరికొద్దిసేపట్లో గాంధీ మార్చురీ కూడా షిఫ్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓ టు స్టూడియో.